అంత గొప్పది మామిడి చెట్టు. చిన్న ఉదాహరణ, ఏ చెట్టుని మనము ఇంటికి తోరణాలుగా కట్టం, కేవలము మామిడి చెట్టునే కడతాం. ఔదుంబర దేవతా వృక్షమైన ఇంటికి తోరణాలుగా కట్టం. వేప, నెక్స్ట్ వేప కడతాం చూడండి మనం. ఆ నెక్స్ట్ అరటిని కడతాం, అరటి స్తంభాలు పెడతాం. ఎందుకంటే మామిడి, వేప, అరటి ఈ మూడిటికి నెగిటివ్ ఎనర్జీని స్వీకరించే శక్తి చాలా ఎక్కువ. అద్భుతమైన శక్తి ఉంది వీటికి, అద్భుతమైన శక్తి. సో ఎప్పుడైతే గుమ్మానికి మీరు కడతారో ఆ ఇంటిలోకి, మామిడి తోరణాలు కట్టిన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అరటి బోధలతో కట్టిన గుమ్మానికి కట్టిన ఇంటికి రాదు. వేప మండలు కట్టిన నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ కాదు. ముమ్మాటికి ఇది సత్యం. అందుకోసం ఆ వృక్షం యొక్క పవిత్రతను తెలియచెప్పేందుకే పరమ పవిత్రుడైన సాయినాథుడు మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. చూడండి, చాందుబాయి వచ్చాడు, మరి ఎవరో తెలియదుగా, ఏ ఫకీర్ యాసే ఎక్ గాడి నికలా క్యా అన్నాడు. ఎక్ గోడ, నాట్ గాడి, ఎక్ గోడ నికలా క్యా అన్నాడు. అంటే చీపు కదా, వ్యక్తి గురించి తెలియకపోతే చీపుగా ఉంటుంది. ఇడెవడో అడుక్కు తినేవాళ్ళు ఉన్నాడు రా అని. ఈయన అలాగే కూర్చొని ఉన్నాడట. క్యాజీ క్యాహోనా అన్నాడు ఈయన. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. గుర్రం ఏమైనా పోయిందా చూసినావా? పాపం ఈయన వినమ్రంగా అక్కడ నీళ్లలో తాగుతోంది చూడండి అన్నాడు. ఎక్కడ నీళ్లు? అక్కడ నీళ్లు కనుచూపు మేరలో లేవు. ఎక్కడా అన్నాడు. ఆ ముందుకు పో అన్నాడు. ముందుకు పోతే నిజంగా గుర్రం నీళ్లు తాగుతుంది అక్కడ. అప్పుడు చాందుబాయికి గుండెలు ఎదిరిపోయింది. అయ్యో బాబోయ్, ఆయన గొప్పవాడు, నేనేంటి అంతా అట్లా మాట్లాడా అని చెప్పి పరుగున వచ్చి, బాబా బాబా ముజే క్షమా కరో బాబా, ముజే క్షమా కరో అన్నాడు. అన్న మానవుడు కదా, లోపల కాస్త అనిపిస్తోంది తనకి, ఏమోలే చూశాడేమో ఈయన, చూసి చెప్పాడేమోలే అని. వెంటనే ఈయనెంత జగత్కిలాడియో చూడండి, చిలుము తయారు చేసుకుంటున్నాడు. చిలుము తయారు చేసుకొని, చిలుము పిలుస్తావా అన్నాడు. చిలుము అంటే ఏంటి బాబా, ఇక్కడ నీరు లేదు నిప్పు లేదు, నువ్వు భలేవాడివే, ఎట్లా చిలుము అవుతుంది ఇది అన్నాడు. ఐసా హై క్యా, పానీ హోనా హైనా, ఠీకే ఠీకే మై లాతూ అని సటకా పెట్టి నేల మీద గుచ్చాడు. జలం అలా ఊరింది బయటికి. ఇతనికి గుండె పగిలిపోయింది. ఏ బస్ అయినా అన్నాడు. సరిపోతాయిగా ఈ నీళ్ళు అన్నాడు. ఇంకేం సరిపోడు నా బొంద, వాడికి పిచ్చెక్కిపోతుంది. అరే బూలుగా, అరే అగ్ని కూడా కావాలిగా, పాట్మని కొట్టాడు. టప్పని మంట వచ్చింది. ఏబీ హోనాయనా అన్నాడు. ఒక్కసారి ఇంకా చాంద్ విలపిస్తాడు. ఇవన్నీ సచరిత్రలు లేవు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కరెక్ట్గా ఆయన మీద దృష్టి పెట్టి కూర్చోండి. సినిమా చూపిస్తాడు బాబా మెడిటేషన్లో, మీకు సినిమా చూపిస్తాడు బాబా. ఇది యథార్థం. చాంద్ బాబా పాదాల మీద పడి ఏడ్చి
నా గుర్రాన్ని చూపించావు, నాలో ఉన్న మాయను, నీ చిలుమును, నువ్వు పీల్చిచ్చిన చిలుము తాగటం వల్ల పోయింది బాబా. దయచేసి మా దూపుకేడకు వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు బాబా. మన చాందుబాయ్ బాబా సరే అన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు బాబా. ఇది కూడా ఎవరికీ తెలియని విషయం. ఏం కండిషన్ పెట్టాడో తెలుసా? ఊహించగలరా బాబా ఏం రూల్ ఒకటి పెట్టాడో చాంద్తో? నేను ఫకీరునని, గొప్పవాడినని, నేలలోంచి నీళ్లు తెప్పించానని, భూమిలోంచి నిప్పు పుట్టించానని ఎవ్వరికీ నువ్వు చెప్పను అంటే మీ ఇంటికి వస్తా అన్నాడు ఆయన. చూడండి,